దక్షిణ భారతదేశంలో అత్యంత చరిత్ర కలిగిన శివాలయాలలో తొండవాడ స్వర్ణముఖి నదీ తీరంలో వెలసి ఉన్న ఆనందవల్లి దేవి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయమని ఆలయ చరిత్ర చెప్తుంది. భక్తులు కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి మహిమగల ఆలయ చరిత్ర గురించి V7 సిటీ న్యూస్ ప్రేక్షకుల కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ అనే గ్రామానికి సమీపంలో స్వర్ణముఖి నదీ తీరంలో ఈ మహిమాన్వితమైన అగస్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఒకప్పుడు ఇక్కడ అగస్త మహాముని ఆశ్రమం ఉండేది. ఒకరోజు ఆయన స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తుండగా ఆయనకు ఒక శివలింగం దొరికింది. ఆయన దానిని స్వర్ణముఖి నది గట్టు మీద ప్రతిష్ఠించి శ్రీ అగస్తీశ్వర స్వామి అని పేరు పెట్టారు. అందువల్ల ఈ శివాలయం అగస్తీశ్వర ప్రతిష్టమని ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతాన్ని ముక్కోటి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా అగస్త పూజ విష్ణు పాదం అని కూడా అంటారు. స్వర్ణముఖి గట్టు మీద తిరుమల, తిరుపతి, తిరుచానూరు లాంటి వైష్ణవ క్షేత్రాలు మాత్రమే కాకుండా ఎన్నో శివాలయాలు ఏర్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి తిరుచానూరు యోగి మల్లవరంలోని పరశరేశ్వర స్వామి ఆలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం. వీటిలో గుడిమల్లం ఆలయం శతవాహనాల కాలం నుంచి ఉండగా మిగతా వాటికి ప్రాణమెళ్లగా చోళరాజులు ఆలయాలు కట్టి అభివృద్ధి చేశారు. పూర్వం తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమలకు పోతూ దారిలో ఉన్న ఈ ఆశ్రమం అగస్త్య మునిని దర్శించగా వారికి ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సలహా ప్రకారం నూతన వధూవరులైన శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసులు పసుపు గుడ్డలతో కొండకు పోరాదని ఈ ఆశ్రమంలోని 6 మాసాలు ఉండిపోయారు అని కూడా స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు రుద్ర పాదాల ముక్కోటి అని 3 రోజుల ఉత్సవం జరుగుతుంది. తొలి రోజు అన్నాభిషేకం, రెండవ రోజు సువర్ణముఖి తీర్థం ముక్కోటి లింగోద్భవ అభిషేకం, 3వ రోజు కళ్యాణం నిర్వహిస్తారు. కార్తీక సోమవారాలు అన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆనందవల్లి దేవి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులకు స్వామివారు కోరిన కోర్కెలు ఇట్టే తీర్చుతారని ప్రగాఢ విశ్వాసం స్థల పురాణంలో కూడా చెప్పబడుతుంది. ప్రతినిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, అలాగే శ్రీకాళహస్తీశ్వరుని, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని, తొండవాడిలోని అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆలయ వంశ పారంపర్యం ధర్మకర్త మొగిలి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ప్రతిరోజు 500 మంది భక్తులకు నిత్యాన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఇంతటి మహిమాన్వితమైన ఆనందవల్లి దేవి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుందాం.